వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాల మీదకి తెచ్చింది. క్షణికావేశంలో ప్రియుడే ఆమెను అంతమొదించాలని చూసిన ఘోర ఉదంతం భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మెడకు ప్లాస్టిక్ కోటెడ్ ఐరన్ వైర్ బిగించి చావు బతుకుల మధ్య ఉన్న మహిళను పోలీసులు స్థానికులు కాపాడిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మధువాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఆశ అనే మహిళకు ఇదివరకే వివాహమై ఒక సంతానం ఉంది. భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆమె దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో మధువాడ స్వతంత్ర నగర్ ప్రాంతానికి చెందిన కొయ్య కార్తిక్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కార్తిక్ కూడా ఇదివరకే వివాహమై 2 పిల్లలున్నారు. అయినప్పటికీ గత 5 ఏళ్లుగా వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య తీవ్ర మనస్పర్ధాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. దీంతో ఆగ్రహానికి గురైన కార్తిక్ ఆశను హతమార్చాలనే ఉద్దేశంతో ఆమె మెడకు ప్లాస్టిక్ కోటెడ్ ఐరన్ వైర్ గట్టిగా చుట్టి ఊపిరాడకుండా చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించిన కార్తిక్ గ్రేహౌండ్ సమీపంలోని బావికొండ ప్రాంతంలో పడేశాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలోనే తన బావకు ఫోన్ చేసి నేను ఆశను చంపేశానంటూ ఒక వాయిస్ మెసేజ్ పంపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కార్తిక్ బావ వెంటనే భీమిలి పోలీసులను ఆశ్రయించి సదరు వాయిస్ మెసేజ్ వివరాలను సిఐకు అందజేశారు. దీంతో భీమిలి సిఐ తిరుమలరావు ఆధ్వర్యంలో పోలీసులు రాత్రంతా భావికొండ, గ్రేహౌండ్స్ అటవీ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలో దట్టమైన చీకటి కారణంగా ఆమె ఆచూకీ లభించలేదు. బుధవారం తెల్లవారుజామున జీవీఎంసీ 4వ వార్డు పరిధిలోని కాపుల ఉప్పాడ, ఉడా లేఅవుట్స్, గ్రేహౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ఆశ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అటుగా వెళ్తున్న వారు వెంటనే 108 అంబులెన్స్ కు పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వైజాగ్ రిపోర్టర్ వాసు అందిస్తారు. వాసు, దీని గురించి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సంగీత. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణంగా వెలికి చూసింది. వివాహేతర సంబంధం కారణంగా మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. క్షణికా విషయంలో ప్రియుడు ఆమెను అంతమొందించాలని చేసిన ఘోర ఘటన స్థానికంగా కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. వివాద ఆత్మహత్యయత్నం లేదా ఇది కావాలని చేసిందా అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఎవరైతే వివాహితుందో ఆమె ఆశ అనే ఆమెతో వేరే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఎవరైతే ప్రియుడు ఉన్నాడో కొయ్య కార్తిక్ చేతిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ మధురవాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఆశగా అయితే గుర్తించడం జరిగింది. అయితే వీరిద్దరూ కొద్ది కాలంగా సహజీవనం అయితే చేస్తూ ఉన్నారు. వీరి మధ్య గత 2 నెలల నుంచి కూడా కొన్ని కారణాల వల్ల ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రియుడు కాస్త తను వేధిస్తున్నాడని గతంలో కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరూ మళ్ళీ కలుసుకోవడం జరిగింది. కలుసుకుని వేరేగా కాపురం కూడా పెట్టడం జరిగింది. అయితే ఇద్దరికి కూడా పెళ్ళయ్యి తనకు బాబు ఉన్నాడు, అలానే ప్రియుడికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇద్దరు కూడా ప్రియుడు భార్యను వదిలేసి ఉన్నాడు, ప్రియురాలు భర్తను వదిలేసి ఇద్దరు సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ప్రియురాలు తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో ప్రియుడు కాస్త కోపోద్రేకంలో తనను చంపాలని ప్రయత్నించడం జరిగింది. అయితే ఒక ఇనప వైరు తీసుకుని తన మెడకి చుట్టి చంపాలని ప్రయత్నం చేశాడు. అయితే ఈ నేపథ్యంలో తన స్పృహ కోల్పోయిన నేపథ్యంలో ఆమె చనిపోయిందని అనుకుని తన పక్కనే ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ వదిలేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రియుడు కార్తిక్ ఉన్నాడో ప్రియుడు కార్తిక్ వాళ్ళ బావకి తన ఆశాన అమ్మాయితో సహజీవనం చేస్తున్నానో అమ్మాయిని చంపేశానంటూ కూడా ఒక వాయిస్ రికార్డ్ పంపించడం జరిగింది. అయితే ఎవరైతే కార్తిక్ బావ ఉన్నాడో బావ భీమిలి పోలీస్ స్టేషన్ కి తెలియజేయడం జరిగింది. తన బావ మధ్య ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఆమెతో సహజీవనం చేస్తున్నాడు, ఆమెని అంతమొందించానని చెప్పేది ఒక వాయిస్ మెయిల్ పంపించాడు. అలానే దీంతో పోలీసులకి ఈ సమాచారం అందించాడు. అయితే వెంటనే భీమిలి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మృతదేహాన్ని కనుక్కోవడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా వెతకడం మొదలు పెట్టారు. అయితే ఎక్కడ కూడా చీకటి పడడంతో ఆమె ఆచూకీ ఎక్కడ కనిపించలేదు. అయితే ఈ రోజు తెల్లవారుజామున అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కొంతమంది వాకర్స్ వాకింగ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఆశ అనే ఆమె కొన ఊపిరితో ఉన్నట్టు పోలీసులు ఆచూకీ అయితే తెలుసుకున్నారు. ఇప్పుడు బాధితురాలి పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏదైనా వాంగ్మూలం సేకరించారా అతని నుంచి? అయితే ఆమె పొజిషన్ అయితే ఇప్పటికీ క్రిటికల్ గానే ఉందని చెప్పుకోవచ్చు. భీమిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అయితే అందిస్తా ఉన్నారు. అయితే ఆమె
ఇంకా ఐసీయూలో ఉన్నట్టు అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆమె కోలుకోగానే ఆమె వాంగ్మూలం తీసుకుని ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుడిపై కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే కార్తీక్ కోసం వెతుకులాడుతూ ఉన్నారు. ఆయన అయితే పరారీలో ఉన్నట్టయితే భీమిలి పోలీసులు అయితే తెలుపుతా ఉన్నారు. అయితే ఎవరైతే ఈ ఆశ ఉందో ఆశ బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరైతే ఈ కార్తీక్ ఉన్నారో కార్తీక్ పై చర్యలు చేపట్టాలని ఆశ బంధువులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి సంగీత. రైట్, థ్యాంక్ యూ వాసు.